హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్గా నేను భక్షాలు అనేది చేస్తున్నానండి. ఈ భక్షాలు ఎలా చేయాలో మనం ఒకసారి ఈ వీడియోలో చూసేద్దామా అండి. ఒక కప్పు వచ్చేసి శనగపప్పు అనేది తీసుకుంటున్నాను. 1 అవర్ దాకా నేను ఇది నానబెట్టుకున్నానండి. మంచిగా మనం 2 టైమ్స్ అనేది వాష్ చేసుకొని మనం ఒక 1 అవర్ దాకా అనేది నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. 1 అవర్ అయ్యిందండి. మనం ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అనేది పెట్టుకుంటున్నానండి. 3 దాకా నేను విజిల్స్ అనేది రానిచ్చుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకుంటున్నానండి. ఈ భక్షాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారండి. పోలేలు అంటారు కొందరేమో బొబ్బట్లు అంటారు. మేమైతే భక్షాలు అనేవి పిలుస్తామండి. పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. మనకు ఈ వాటర్ అనేది సపరేట్ అనేది చేసుకోవాలి. వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. అదే కుక్కర్లో ఈ పప్పు అనేది వేసుకొని గ్యాస్ అనేది మళ్ళీ ఆన్ చేసుకుంటున్నానండి. మన భక్షాలకు కావాల్సింది ఒకసారి ఈ వీడియోలో చూసిద్దామా అండి. 1 కప్ అంతా బెల్లం తీసుకున్నాను. మీరు స్వీట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చండి. ఒక స్పూన్ వచ్చేసి శొంఠి పొడి అని తీసుకున్నా. 4 దాకా ఇలాచి ఇలా దంచి తీసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి సోంపు అనేది తీసుకుంటున్నానండి. ఇవన్నీ వేయటం వలన భక్షాలు అనేది మంచిగా ఫ్లేవర్తో వస్తుందండి. పూర్ణం అనేది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. బెల్లం కరిగిపోయిందండి. అందుకు గ్యాస్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో మనం వేసుకుంటున్నాము. ఇది చల్లగా అయ్యాక మనం మిక్సీలో అనేది పట్టుకోవాలి. పూర్ణం అనేది ఈ విధంగా మనం మెత్తగా అనేది పట్టుకోవాలండి. ఒక బౌల్లోకి మనం తీసి పెట్టుకుందాం పక్కకి. పూర్ణం అనేది తయారైపోయిందండి. 1 కప్పు వచ్చేసి భక్షాల పిండి అంటే బయట మార్కెట్లో దొరుకుతుందండి. అది తెచ్చుకొని ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని స్మూత్గా అనేది మనం పిండిని కలిపి పెట్టుకోవాలండి. మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా అనేది కలిపి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ దాకా నేను పక్కన పెట్టుకున్నానండి. రెస్ట్ ఇచ్చాను పిండికి అనేది. ఒక 1/2 అవర్ తర్వాత చూసుకుందామండి. ఎంత స్మూత్గా ఉంది చూడండి మీరే. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇలా ఒక మీడియం సైజు బాల్స్ అనేది చేసుకోవాలి మనం. పూర్ణం కూడా ఈ విధంగానే ఈక్వల్గా అనేది తీసుకోవాలండి. పూర్ణం అండ్ పిండి అనేది మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పెనం అనేది పెట్టుకుంటున్నానండి. ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని ఒక మీడియం పూరీలాగా అనేది మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని పూర్ణం అనేది మిడిల్లో పెట్టుకొని ఎక్కడ పూర్ణం బయటికి రాకుండా ఇలా మనం క్లోజ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా పిండి అనేది తీసేసుకోవాలి బయటికి. ఇలా రౌండ్గా మనం అనుకొని మంచిగా మిడిల్లో పెట్టుకొని ఈ పేపర్ పైన వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం ఒత్తుకోవాలండి. ఒక మీడియం సైజు లాగా వచ్చేలాగా నేను చేశానండి ఈ భక్షాలు అనేది. పెనం అనేది హీట్ అయిపోయింది. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ వచ్చేసి స్లోగా అనేది కవర్ తీసేసుకొని మనం ఈ భక్షాలు అనేది పెనం మీద వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి.
ఫస్ట్ ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ మంచిగా తిప్పుకొని దానిపైన కూడా ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. మంచిగా ఇలా కాల్చుకోవాలండి. ఒక ప్లేట్లో మనం తీసి పెట్టుకుందాము. అన్నీ కూడా ఇలాగనే చేయాలి. దీని ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చండి. మళ్ళీ స్లోగా తిప్పుకొని మనం మళ్ళీ ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. అన్నీ కూడా ఇలానే కాల్చుకున్నానండి. ఎంతో చూడండి ఎంత స్పంజీగా వచ్చినాయి భక్షాలు అనేది, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. బాయ్ బాయ్ అండి.